పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. హాయ్ హలో, దిస్ ఇస్ గాయత్రి. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఒకప్పుడు సినిమా బడ్జెట్లో సగం రికవరీ శాటిలైట్ రైట్స్ ద్వారానే జరిగేది. ఆ తర్వాత ఆ ప్లేస్ని ఓటీటీ ఆక్రమించేసింది. కానీ ఇప్పుడు సీన్ మళ్ళీ మారుతోంది. ఓటీటీ వస్తుందన్న ధీమా కాస్త ఇప్పుడు థియేటర్కి జనం రాకపోతే ఎలా అనే భయంగా కన్వర్ట్ అవుతోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా టాలీవుడ్ మొత్తం ఇప్పుడు ఈ రియాలిటీ చెక్ని ఫేస్ చేస్తోంది. అసలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏం జరుగుతోంది? టాలీవుడ్లో ఈ మధ్య ఒక విచిత్రమైన ట్రెండ్ నడిచింది. అసలైన థియేట్రికల్ రెవెన్యూ కాస్త సెకండ్ ఇన్కమ్గా మారిపోయి ఓటీటీ డిజిటల్ రైట్స్ మెయిన్ ఇన్కమ్ సోర్స్గా మారిపోయాయి. ముందు ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుని ఆ తర్వాత థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. కొన్ని సినిమాల విషయంలో రిలీజ్ డేట్లను కూడా ఓటీటీ సంస్థలే డిసైడ్ చేస్తున్నాయి. దీనివల్ల బాక్స్ ఆఫీస్ రన్ మీద ఫోకస్ తగ్గిందన్న అంచనాకొచ్చేశారు ఆడియన్స్. మనం పక్కనే ఉన్న మాలీవుడ్ని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వాళ్ళ ఫస్ట్ టార్గెట్ ఎప్పుడు థియేట్రికల్ రన్నే. బిగ్ స్క్రీన్ రెవెన్యూనే వాళ్ళ మెయిన్ పిల్లర్. అందుకే అక్కడ చిన్న బడ్జెట్ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి. బ్లాక్ బస్టర్ సినిమాలు అవుతున్నాయి. మన దగ్గర కూడా కథను, థియేటర్ ఎక్స్పీరియన్స్ని నమ్ముకుంటే ఇండస్ట్రీకి మళ్ళీ గోల్డెన్ డేస్ రావడం గ్యారంటీ. ఇన్నాళ్ళు ఓటీటీల మీద భారీగా ఆశలు పెట్టుకున్నారు మన నిర్మాతలు. కానీ ఇప్పుడు ఆ సంస్థలు కూడా స్ట్రాటజీలు మార్చాయి. మార్కెట్ టైట్ అవ్వడంతో మేకర్స్ డిమాండ్ చేసినంత ఇవ్వడానికి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ సిద్ధంగా లేదు. సినిమా రిజల్ట్, వ్యూయర్షిప్ బేస్ చేసుకుని లెక్కలు కడుతున్నాయి. దీంతో ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో ఓటీటీ బిజినెస్ జరగడం లేదు. ప్రెజెంట్ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించడమే పెద్ద సమస్యగా మారింది. ఈ టైంలో థియేట్రికల్ రన్ కాదని ఓటీటీల మీద ఎక్కువగా దృష్టి పెడితే కరెక్ట్ కాదన్న విషయం ఇప్పుడిప్పుడే మేకర్స్ కు అర్థమవుతోంది. మరి ఇప్పటికైనా ఓటీటీల మీద డిపెండ్ అవ్వడం మాని ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే కంటెంట్ మీద, స్ట్రాంగ్ థియేట్రికల్ రన్ మీద మళ్లీ మేకర్స్ కాన్సంట్రేట్ చేస్తారేమో చూడాలి. పెద్ద సినిమాలు, చిన్న క్యారెక్టర్లు. ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా హీరోయిన్ల మైండ్ సెట్ మారుతోంది. సినిమా మొత్తం నేనే ఉండాలి అనే పాత రూల్ని పక్కన పెట్టి సినిమా రేంజ్ ఏంటి అని ఆలోచిస్తున్నారు మన బ్యూటీస్. అసలు ఈ షార్ట్ అండ్ స్వీట్ రోల్స్ వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి చూద్దాం పదండి. ఒకప్పుడు హీరోయిన్ అంటే సాంగ్స్, కొన్ని సీన్స్, సినిమా అంతా హీరో పక్కనే ఉండాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారుతున్నాయి. కేవలం 2-3 సీన్లలో మెరిసినా సరే ఆ ప్రాజెక్ట్ ఇచ్చే హైప్ చాలు అనుకుంటున్నారు అందాల భామలు. పూజా హెగ్డే జననాయకంలో చేస్తున్న, రష్మిక రాకాలో కనిపిస్తున్న అదొక పక్క కమర్షియల్ మూవ్. ఇది కేవలం డేట్స్ సర్దుబాటు అనుకుంటే పొరపాటే. ఇదొక క్లియర్ కట్ బిజినెస్ స్ట్రాటజీ. నయనతార టాక్సిక్, శృతి హాసన్ పెద్ది లాంటి క్రేజీ ప్రాజెక్ట్ ని ఎంచుకోవడం వెనుక తమ బ్రాండ్ వాల్యూని పీక్స్ లో ఉంచుకోవాలనే ప్లాన్ ఉంది. సినిమా హిట్ అయితే ఆ సక్సెస్ క్రెడిట్ లో మేజర్ షేర్ తమ ఖాతాలోకి కూడా వస్తుందన్నది ఈ భామల గట్టి నమ్మకం. దిశా పటాని కల్కిలో చేసిన రోల్ స్క్రీన్ టైం తక్కువే అయినా ఆ సినిమాకి వచ్చిన ఇంటర్నేషనల్ విజిబిలిటీ ఆమెకి ప్లస్ అయింది. పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో భాగమవడం ద్వారా గ్లోబల్ మార్కెట్లోకి ఈజీగా ఎంటర్ అవ్వొచ్చని హీరోయిన్లు ఫిక్స్ అయిపోయారు. కంటెంట్ కంటే కాన్వాస్ ముఖ్యం అనేది ప్రస్తుత ట్రెండ్. చిన్న రోల్, పెద్ద సినిమా, ఈ ఫార్ములా హీరోయిన్ల కెరియర్ కి మరింత క్రేజ్ తెచ్చిపెడుతోంది. టాలెంట్ ప్లస్ ప్లానింగ్, ఈ రెండు కలిస్తే అది ధనుష్. పాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక చాలా మంది హీరోలు ఏళ్లకేళ్లు గ్యాప్ తీసుకుంటుంటే ధనుష్ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర నాన్ స్టాప్ రైడ్ చూపిస్తున్నారు. ఓవైపు యాక్టింగ్, ఇంకోవైపు డైరెక్షన్. ఈ స్పీడ్ చూస్తుంటే మన హీరోలు కూడా నేర్చుకోవాల్సింది చాలానే ఉందనిపిస్తోంది. గతేడాది 3 సినిమాలతో పలకరించిన ధనుష్ ఈ ఏడాది కూడా అదే జోరు చూపిస్తున్నారు. ఈ నెల 30నే కరా మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఒక్క సినిమా రిలీజ్ అవుతుండగానే మరో 2-3 ప్రాజెక్టులు షూటింగ్ స్టేజ్ లో ఉండటం ధనుష్ కి సాధ్యం. ప్రస్తుతం రాజ్ కుమార్ పెరియస్వామి మూవీతో పాటు లబ్బడ్ పందు ఫేమ్ తమిళ రసంతో ఒక సినిమా చేస్తున్నారు. కేవలం యాక్టింగ్ తోనే కాదు, మెగాఫోన్ పట్టి డైరెక్షన్ లో కూడా తన మార్క్ చూపిస్తున్నారు ధనుష్. త్వరలోనే మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్లో తానే స్వయంగా డైరెక్ట్ చేస్తూ ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించబోతున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక
సాధారణంగా హీరోలు కథల విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ ధనుష్ మాత్రం పక్కా క్లారిటీతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. మన హీరోలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటూ కనీసం 2-3 ఏళ్ల పాటు షూటింగ్ చేస్తుంటే ధనుష్ మాత్రం అలాంటి రూల్స్ ఏం పెట్టుకోవట్లేదు. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా మాక్సిమం 6 నెలలకు మించి షూటింగ్ చేయట్లేదు. ఈ స్పీడే వరుస రిలీజ్ల విషయంలో హెల్ప్ అవుతోంది. మరి ధనుష్ని చూసైనా మన హీరోలు స్పీడ్ పెంచుతారేమో చూడాలి. స్టార్ హీరోలు బరిలో లేకపోవడంతో సమ్మర్ సీజన్ ని చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు క్యాష్ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఇతర భాషల నుంచి క్రేజీ ప్రాజెక్ట్స్ ఈ సమ్మర్ లో టాలీవుడ్ స్క్రీన్ మీదకి దండయాత్ర చేస్తున్నాయి. ఈ లిస్ట్ లో తమిళ, మలయాళ ఇండస్ట్రీల టాప్ స్టార్స్ కూడా ఉన్నారు. మాలీవుడ్ లో కోట్లు కొల్లగొడుతున్న వాలా 2 ఈ వారమే తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తోంది. మలయాళ మార్కెట్ లో 200 కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులోనూ బిగ్ నెంబర్స్ ని టార్గెట్ చేస్తోంది. నెక్స్ట్ వీక్ కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. ధనుష్ హీరోగా తెరకెక్కిన కరాతో పాటు మాలీవుడ్ లెజెండ్స్ మమ్మూటి, మోహన్ లాల్ హీరోలుగా తెరకెక్కిన పేట్రియాట్ సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లోనే రిలీజ్ అవుతున్నాయి. ఈ 2 సినిమాలు కూడా తెలుగులో భారీ వసూళ్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. నార్త్ నుంచి కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ ఏక్ దిన్, ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన రాజా శివాజీ సినిమాలు తెలుగులోకి రిలీజ్ అవుతున్నాయి. తెలుగులో టాప్ హీరోలు ఎవరూ బరిలో లేకపోవడంతో ఆ గ్యాప్ ని ఇలా డబ్బింగ్ సినిమాలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఒక సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మారడం అంటే చిన్న విషయం కాదు. కానీ టాలీవుడ్లో ఇప్పుడు ఇదొక ట్రెండ్లా మారిపోయింది. హర్షవర్ధన్ రామేశ్వర్ తప్పుకోవడంతో ఆదర్శ కుటుంబం ప్రాజెక్ట్లోకి తమన్ ఎంట్రీ ఇచ్చారు. చివరి నిమిషంలో మేకర్స్ ఫస్ట్ చాయిస్ తమనే ఎందుకు అవుతున్నారు? ఆయన రాకతో సినిమా గ్రాఫ్ మారుతుందా? సినిమా ప్రొడక్షన్ సగానికి పైగా పూర్తయ్యాక మ్యూజిక్ డైరెక్టర్ ని మార్చడం చాలా రిస్క్. ఆదర్శ కుటుంబం టీం ఆ రిస్కే తీసుకుంటోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ బాధ్యతని మోయగల సత్తా ఉన్న ఏకైక ఆప్షన్ గా మేకర్స్ కి కనిపించారు తమన్. తక్కువ సమయంలోనే అవుట్పుట్ ఇవ్వడంలో తమన్ వేగం ఇప్పుడు చిత్ర యూనిట్ కి కొండంత అండగా నిలుస్తోంది. తమన్ కి ఇలాంటి లాస్ట్ మినిట్ ఎంట్రీలు కొత్తేమీ కాదు. గతంలో పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలోనూ ఇదే సిచ్యువేషన్ కనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు కంపోజ్ చేస్తే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. ఇప్పుడు ఆదర్శ కుటుంబం విషయంలోనూ తమన్ ఎంట్రీ కన్ఫర్మ్ అయింది. ప్రొడక్షన్ హౌస్ లు తమన్ ని నమ్ముకోవడానికి ప్రధాన కారణం ఆయనిచ్చే గ్యారంటీ. ఆర్ఆర్ విషయంలో తమన్ చూపే స్పీడ్, క్వాలిటీ మిగతా వారితో పోలిస్తే డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్నప్పుడు, స్పీడ్ గా పూర్తి చేయాల్సి వచ్చినప్పుడు అందరి కళ్ళు ఈ మ్యూజిక్ సెన్సేషన్ వైపు మళ్లుతున్నాయి. ఆదర్శ కుటుంబం లాంటి ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామాకి తమనిచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ అవుతుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ జనాలు. అయితే హర్షవర్ధన్ ఈ సినిమాకి ఎన్ని పాటలు కంపోజ్ చేశారు? తమన్ మిగతావి కంపోజ్ చేస్తారా లేక ఫస్ట్ నుంచి మళ్లీ మొదలు పెడతారా అన్నది తెలియాలి. తెలుగు సినిమా స్థాయిని మరోసారి ఖండాంతరాలు దాటించేందుకు రెడీ అవుతున్నారు దర్శకధీరుడు రాజమౌళి. లాటిన్ అమెరికాలో జరగబోయే CCXP మెక్సికో ఈవెంట్లో వారణాసి సీన్స్ ప్రదర్శించబోతున్నారు. హాలీవుడ్ దిగ్గజాలు పాలుపంచుకునే ఈ కామిక్ కాన్ వేదికపై మన తెలుగు సినిమా ఎలాంటి ప్రకంపనలు సృష్టించబోతోంది? ఈ నెల 24న థండర్ స్టేజ్ సాక్షిగా వారణాసి టు ద వరల్డ్ పేరుతో గ్లోబల్ ఆడియన్స్ కి ఒక ప్రత్యేకమైన గ్లింప్స్ పరిచయం కానుంది. ఈ ప్యానెల్ ని SS కార్తికేయ స్వయంగా ముందుండి నడిపించనున్నారు. మునుపెన్నడూ చూడని మేకింగ్ విజువల్స్ తో పాటు రాజమౌళి ప్రత్యేక వీడియో సందేశం కూడా ఈ ఈవెంట్ లో హైలైట్ కాబోతోంది. సాధారణంగా భారతీయ సినిమాలు దుబాయ్ లేదా అమెరికా మార్కెట్లపైనే ఎక్కువగా ఫోకస్ పెడతాయి. కానీ ఏకంగా మెక్సికో కామిక్ కాన్ ని ఎంచుకోవటం వెనుక జక్కన్న పెద్ద స్కెచ్ వేశారనే టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా సరిహద్దులు చెరిపేసి లాటిన్ అమెరికా ప్రేక్షకుల్ని సైతం థియేటర్స్ కి రప్పించేలా ఒక సాలిడ్ క్యాంపెయిన్ కి ఇదే వేదిక నుంచి నాంది పలకబోతున్నారు. అంటార్కిటికా లాంటి మంచు కొండల నుంచి వారణాసి ఘాట్ల వరకు జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ అప్డేట్స్ ఆడియన్స్ లో కొత్త హై తీసుకొస్తున్నాయి. ఏప్రిల్ 2027లో ఈ ఐమాక్స్ విజువల్ వండర్ తెరమీదికి రానుండగా మెక్సికోలో ప్రదర్శించే ఏ చిన్న ఫుటేజ్ అయినా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే గ్లోబల్ యాక్షన్ స్టార్ గా మహేష్ బాబును ఎలా ప్రజెంట్ చేస్తారనే దానిపై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. వారణాసి కేవలం ఒక సినిమాగా మాత్రమే కాదు, గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఇండియన్ సినిమా సత్తాని చాటే బ్రహ్మాస్త్రంగా నిలిచిపోనుంది అంటున్నారు విశ్లేషకులు. ఏప్రిల్ 24న థండర్ స్టేజ్ పై వారణాసి ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలని ఇండస్ట్రీ జనాలు కూడా ఎదురు చూస్తున్నారు.
సో చూసారుగా, ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.